ఫీట్ల దారిలో అందరూ నడిచేందుకు అవకాశం కల్పించాలి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని అన్నారం రోడ్డుకు వెళ్లే మార్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో పాటు 30 ఫీట్ల రోడ్డును కూడా మంజూరు చేయడం జరిగింది. ఆ రోడ్డులో గత 2 సంవత్సరాల నుండి రైతులు స్థానికులు నడవడం జరిగింది. కొంతమంది జర్నలిస్టులు కావాలని ఆ రోడ్డులో స్థానికులు రైతులు నడవకూడదని అడ్డుపడుతూ స్థానిక కమిషనర్కు వినతిపత్రం ఇవ్వడంతో స్థానిక వర్కింగ్ జర్నలిస్టులు రైతులు కలిసి ఆ దారి గుండా నడవడానికి అవకాశం కల్పించాలని కోరుతూ తొర్రూరు మున్సిపల్ కమిషనర్ శాంతి కుమార్కు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక రైతులు, విలేకరులు సంయుక్తంగా మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుండి మేము ఆ దారి గుండా వ్యవసాయ భూములకు పోయే వారమని తెలుపుతూ ఇప్పుడు కూడా ఆ దారి గుండా నడవడానికి అవకాశం కల్పించాలని కమిషనర్కు వినతి పత్రం అందజేయడం జరిగిందని తెలుపుతూ ఈ విషయంపై కమిషనర్ కూడా సానుకూలంగా స్పందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ అమీర్, వెల్తూరి పూర్ణ రామచందర్, పెందొట కిషన్ రావు, ధరావత్ రాజేందర్, మంద యాకమల్లు, రెడ్డబోయిన దిలీప్ కుమార్, సంచు మురళి, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. తొర్రూరు పట్టణ కేంద్రంలో స్థానిక అన్నారం రోడ్డుకు వెళ్లే మార్గంలో గతంలో జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. వాటితో పాటు వారికి నడచడానికి దారి కూడా ఇవ్వడం జరిగింది. అటు దారిలో స్థానికులు, వ్యవసాయ కూలీలు, రైతులు నడవడానికి కూడా దారి అవకాశం ప్రభుత్వం కల్పించినప్పటికీ కొంతమంది కావాలని జర్నలిస్టు మిత్రులు అటు రైతులకు కానీ స్థానికులకు కానీ నడచడానికి అవకాశం లేదని అడ్డుకోవడం జరుగుతుంది. అది పద్ధతి కాదని ఈరోజు మేము మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆ దారిలో అందరూ నడవడానికి అవకాశం కల్పించమని మున్సిపల్ శాఖ కమిషనర్ గారిని కోరడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి అట్టి దారిలో రైతులు కానీ సామాన్యులు కానీ అదేవిధంగా జర్నలిస్టులుగా నడచడానికి అవకాశం ఉన్నదని వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి కొంతమంది మీడియా మిత్రులు కావాలని దీన్ని రాద్ధాంతం చేస్తున్నారు. కానీ ఇప్పటికైనా మీడియా మిత్రులు ఆలోచించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి అందరూ నడవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి అందరూ నడవాలని మేము కోరుకుంటున్నాము. ఈ మీడియా సమావేశం ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. కమల్ మాదిగా, ఎంఆర్పిఎస్ తొర్రూరు డివిజన్ ఇన్ఛార్జి. అన్నారం రోడ్డుకు ఉన్నటువంటి జర్నలిస్టుల కాలనీ డబుల్ బెడ్రూమ్ నడవడానికి కొంతమంది వ్యక్తులు, జర్నలిస్టు సోదరులు అక్కడ బాట లేదు అని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగినది. అదేవిధంగా మేము కూడా వచ్చి అక్కడ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. రైతులు పోవడానికి, సామాన్యులు పోవడానికి, నడవడానికి చాలా మందికి అవకాశం ఉన్నది అని చెప్పేసి చెప్పిండు జర్నలిస్టులు. మన కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మున్సిపాలిటీ కార్యాలయానికి మేము వచ్చి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వినతిపత్రం అంతర్యం ఏంటంటే తొర్రూరు పట్టణం కేంద్రంలోని అన్నారం రోడ్డులో గల 117వ సర్వే నెంబర్ గల డబుల్ బెడ్రూమ్లో గతంలో జర్నలిస్టులకు ఇవ్వడం జరిగినది. దాంట్లో 30 ఫీట్ల రోడ్డు యథావిధిగా తీయడం జరిగింది. అంతకుముందు నుండే గత కొన్ని సంవత్సరాల నుండే 30 ఫీట్ల రోడ్డుతో సంబంధించినటువంటి రోడ్డును రైతులు, కూలీలు, ఇక్కడ ఉన్నటువంటి పట్టణ కేంద్రంలో ఉన్న ప్రజలందరూ ఉపయోగించుకోవడం జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి నడిచేటువంటి రోడ్డును జర్నలిస్టులకు ఇచ్చింది ఇది మాకే సొంతం అనే కొంత అభిప్రాయంతో వాళ్ళు కావాలని రాదంతం చేసి కొంతమంది తోటి జర్నలిస్ట్ సోదరులు కావాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దానికి మేము బదులుగా ఇది సరైనది కాదు, ఇక్కడ ప్రజలు, రైతులు, సామాన్యులు అందరూ నడవాలి, అది గతం నుంచి ఉన్నది కాబట్టి కానీ మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది కమిషనర్ గారికి. కమిషనర్ కూడా ఇది వాస్తవమే, ఇది కొన్ని సంవత్సరాల నుంచి 30 ఫీట్లు ఉన్నది, అది జర్నలిస్టులకు ఉన్నది, రైతులకు ఉంటుంది, అందరూ ఉపయోగించుకోవాల్సిన సామాన్యులు కిందికి కానీ పైకి కానీ ఎప్పుడైనా నడవాల్సిందే, నడుస్తూనే ఉన్నారు. అది కొత్తదేం కాదు, దీన్ని కావాలని రాధన చేస్తుంది వాస్తవమే. మీరు ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని సానుకూలంగా స్పందిస్తున్నాను. అది ఏదో విధంగా నడవాల్సిందని కోరుకుంటున్నాం.